అసలు ఈయన చెప్పేదాకా ఉత్తరాంధ్రలో ఉద్దానం అనే ఒక ఏరియా ఉంది, అక్కడ కిడ్నీ వ్యాధులు ఉన్నాయని తెలియదు ఎవరికి. విజయనగరం జిల్లాలో బోధకాల సమస్యలు ఉన్నాయని తెలియదు. ఇంకా ఇప్పటికీ బోధకాల వ్యాధి ఉంది, ఎలిఫెంటియాసిస్ ఉంది, అక్కడ జనాలు ఇప్పటికీ దాంతో బాధపడుతున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చే వరకు లైమ్ లైట్ లో తెలియదు. ఈరోజు అధికారం వచ్చింది కాబట్టి 1000కి పైగా గ్రామాల్లో రోడ్లు వేయగలుగుతున్నాడు. అసలు రోడ్డు అంటే ఏంటో చూడకుండా డోలీల్లో కొండల మించి కిందకు వచ్చేటటువంటి గ్రామాల్లో మీకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు పర్యటించినటువంటి గ్రామాల్లో, ఎక్కడ రోడ్లు అయినటువంటి గ్రామాల్లో ఆయన వెళ్ళి పర్యటించి ఈ రోజు వేయగలుగుతున్నాడు. అండ్ ఎక్కడున్నాడు, ఎక్కడ బస చేశాడు అంటే డుమ్రిగూడ మండలంలో బస చేశాడు నైట్. సరే ఈ డుమ్రిగూడ మండలం ఏంటి అంటే మీకు అసలు గుర్తుండుంటే 2018లో ఎమ్మెల్యే గారైన కిడారి సర్వేశ్వరరావు గారిని, తర్వాత తెలుగుదేశం పార్టీకి అక్కడ లోకల్ లీడర్ అయినటువంటి శివేరి సోము గారిని, వీళ్ళిద్దరిని కూడా మావోయిస్టులు కాల్చి చంపేశారు. అంత ప్రాబ్లమేటిక్ ఏరియాలో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఓ రాత్రి అంతా అక్కడ ఉండిపోయి కాలినడకని నడుచుకుంటా తాపరాయి దాటి ఈ గ్రామాలకు వెళ్తున్నాడు అంటే అతనికి ప్రజాసేవ చేయాలి, ప్రజల కోసం మనం నిలబడాలి అనే ఇంటెన్షన్ గానీ చిత్తశుద్ధి గానీ లేకపోతే అసలు ఎందుకు వెళ్తాడు? ఒక గర్భిణీ స్త్రీ ఉంది అంటే డోలీ కట్టి తీసుకురావాలి ఆవిడ. దారిలో డెలివరీ, మార్గ మధ్యలో డెలివరీ అయిపోతుంది. తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారో లేదో తెలియదు. ఎవరికైనా ఒక చిన్న జబ్బు చేసిందంటే అతన్ని 2 మనుషులు మోసుకుంటూ రావాలి. ఇంకా మనం బతుకుతున్న ఇలాంటి సమాజంలో విశాఖపట్నం లాంటి మన రాష్ట్రంలోనే అతిపెద్ద సిటీకి దగ్గరలో ఉన్నారు ఈ జనాలు. వాళ్ళకి రోడ్డు వేయడం, మన వీధిలో రోడ్డు వేయడం ఒకటి కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి రోడ్డు వేసినందుకు చరిత్రలో మిగిలిపోతాడు, వాళ్ళ దృష్టిలో దేవుడి కింద మిగిలిపోతాడు పవన్ కళ్యాణ్. నీకు నమస్కారం బాబు, దండం పెట్టు. ఇంకో 50 ఏళ్ళ తర్వాత అయినా సరే ఎవడైనా వెళ్ళినప్పుడు చెప్తారు వాళ్ళు, ఎవడేసాడు రోడ్డు ఉండేవాడండి, ఆయన వేసాడు రోడ్డు అని చెప్తారు. ఇది వాళ్ళకి జీవితం. వాళ్ళకి అంత గొప్ప పని చేస్తున్నాడు కాబట్టి దయచేసి వీలైనంత వరకు మీకు ఎంత చేతనైతే అంత పబ్లిసైజ్ చేయండి. ఎందుకంటే అతను ఏం చేస్తున్నాడో చూపించే మీడియా లేదు, సెలెక్టివ్ గా చూపిస్తుంది. 7ంటికి స్టూడెంట్ సెంటర్ లో ఉండాలరా అంటే 8:40కి వచ్చిన పవన్ కళ్యాణ్ మీద 10 మంది తోసేస్తే అది చూపించే మీడియా ఉంది తప్ప 70 ఏళ్ల నుంచి రోడ్లు లేని గ్రామాలకు రోడ్లు వేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని బ్యాన్ రైట్ రాసే మీడియా లేదు. ఆయనకున్న మీడియా మీరే. కాబట్టి దయచేసి మీరే మాక్సిమం పబ్లిసైజ్ చేయండి. మీకున్నటువంటి మీ వాట్సాప్ గ్రూప్స్ అంటారా, లేదంటే ట్విట్టర్ హ్యాండిల్స్ అంటారా, వీటిలో పోస్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడో చెప్పండి. అతను చెయ్యింది ఏం చెప్పక్కర్లా, అతను చేసేదే చెప్పండి. ఎందుకంటే నిజంగా గొప్ప పని చేస్తున్నాడు. 5 సంవత్సరాల్లో ప్రభుత్వం 90 కోట్లు ఖర్చు పెట్టిందండి వాళ్ళ రోడ్ల మీద. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎంత శాంక్షన్ చేశాడు? ఇది చెప్పండి చాలు. మనం చెయ్యింది ఏం చెప్పుకోకర్లే, బాగా ఊదుకోకర్లే, ఫేక్ న్యూస్ లో ఫాస్ట్ ప్రాపగాండాలు చేయక్కర్లే. మనం చేసేది చెప్పుకుంటారా బాబు అంటున్నా అంతే.